ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ అమలు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్లో ఓటర్ల లిస్టులో ఏకంగా 50 లక్షలకు పైగా తీసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఈ 50 లక్షల ఓట్లు తొలగింపుకి కారణాలేంటి? పదే పదే విపక్షం ఓట్ చోరంటూ రాద్ధాంతం చేస్తున్నా కానీ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయా? పశ్చిమ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఏపీ వింగ్ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్కి రెడీ అవుతుంది, తర్వాత తమిళనాడులో ఎలక్షన్స్కి రెడీ అవుతారు. సో ఒక సీజన్ లాగా జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఓటర్ల లిస్టు స్పెషల్ రివ్యూ చేయడం ఇది వివాదాస్పదం అవుతుంది. బెంగాల్ బార్డర్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్ బెంగాల్ బార్డర్లో జరిగినటువంటి ఉదంతాలు గత నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఫైనల్గా ఇప్పుడు లిస్ట్ అనౌన్స్ చేశారు, సవరించినటువంటి జాబితాలని అనౌన్స్ చేశారు. ఏకంగా 50 లక్షల పైగా ఓట్లు పోతున్నాయి అంటే కొద్దిగా అంటే దేశంలో ఎవరు చూసినా కానీ ఇది కొద్దిగా అనుమానించేటువంటి అంశంలా కనిపిస్తుంది అంటున్నారు. అసలు ఏంటి ఈ రివిజన్ ఏంటి? ఇన్ని ఓట్లు తొలగింపుకున్నటువంటి కారణాలు ఏంటి? సార్ కేశవ్ గారు, ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించుకుంటాం ప్రతి 5 ఏళ్లకోసారి. ఎన్నికల్లో ఓటేయటానికి ఓటర్ జాబితా కావాలి. ఎవరు ఓటు 18 ఏళ్ళు పైబడిన ప్రతి భారతదేశ పౌరుడు తప్పనిసరిగా ఓటర్ అయి ఉండాలి. సో ఈ ఓటర్ గా నమోదు చేసే ప్రక్రియ రాజ్యాంగం ఎన్నికల సంఘానికి ఇచ్చింది. ఎన్నికల సంఘం ఓటర్లుగా జాబితాలో యాడ్ చేస్తుంటారు. అలాగే చనిపోయిన ఓటర్లు ఉంటారు కదా సార్, చనిపోయిన ఓట్లు తొలగిస్తూ ఉంటారు. అలాగే ఒక ఓటరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటారు, వృత్తిరీత్యా మహారాష్ట్ర వెళ్ళిపోతారు. గత 5 ఏళ్ళుగా అక్కడే చేస్తారు. అలాంటప్పుడు హైదరాబాద్ లో ఓటు, మహారాష్ట్ర రెండు ఓటు ఉండకూడదు కదా. రాజ్యాంగం ప్రకారం 6 మాసాల పాటు నువ్వు ఏ ప్లేస్ లో అయితే రాత్రి పడుకుంటావో, ఇది కొంచెం నవ్వొచ్చే మాట అయినా స్పెషల్ గా అక్కడ హూ ఈజ్ స్లీపింగ్ అని ఉంటది, రాజ్యాంగంలో బోర్డు ఉంటుంది. ఎక్కడైతే 6 మాసాల వరకు పడుకుంటారో అక్కడే నువ్వు ఓటర్ అయి ఉండాలి. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్. సో అందుకనే ఇది సరిగ్గా ఉందా లేదా చూడవలసిన బాధ్యత ఎన్నికల సంఘం. దానిలో భాగంగానే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. ఇది ఫస్ట్ టైం చేయటం కాదు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు 1 సారి చేశారు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 2 సార్లు చేశారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1 సారి, పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 1 సారి, వాజ్పేయి గారు ఉన్న ఒక 10 సార్లు అయింది. ఇది 11వ సారి 12వ సారి చేయటం. అయితే గతంలో అయింది వెస్ట్ బెంగాల్ లో 2002, 2003లో అయిందండి. అంటే దగ్గర 22 సంవత్సరాల తర్వాత అక్కడ జరుగుతుంది. ఈ 22 సంవత్సరాల్లో మనకు కొన్ని రూలింగ్స్ వచ్చాయండి. 2010 తర్వాత ఏ బిఎల్ఓకి ఓటు డిలీట్ చేసే అధికారం తీసేశారు. బిఎల్ఓ డిలీట్ చేయకూడదని ఒక రూలింగ్ వచ్చింది. దాంతో ఏమైందంటే మొత్తం ఓటర్ చనిపోయిన వాళ్ళు కరోనా తర్వాత కూడా చాలా మంది చనిపోయారు కానీ కరోనా టైంలో మరి చనిపోయిన ఓటర్లు కూడా ఉండిపోయారు. అలాగా లక్షలాది మంది ఓటర్లు దేశవ్యాప్తంగా 58 లక్షలు అంటే నంబర్ మీద అందరూ 58 లక్షల మంది అంటే అంత పెద్ద నంబర్ నిజంగా మార్చేటువంటి అవకాశం ఉందా? ఏం రీజన్స్ చెప్తారు? అది ఈ రోజు వెబ్సైట్ లో సిఇఓ వెస్ట్ బెంగాల్ వెబ్సైట్, నేను కూడా డిబేట్ కి వచ్చే ముందు చూశాను, ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. ఇప్పుడు గత 1 మంత్ గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వెస్ట్ బెంగాల్ లో చేస్తున్నప్పుడు దీనిలో మొత్తం ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేదు. ఒక ఎన్విరాన్మెంట్ ఫామ్ ఇస్తున్నారు, ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు ఇవ్వాలి. ఈ ప్రక్రియలో 1 మంత్ తర్వాత ఇప్పుడు డ్రాఫ్ట్ రోల్ అంటే ఏదైతే తొలగించేశారు దాన్ని జిల్లా, నేను చూశాను, క్లిక్ చేశాను, జిల్లాలో ఎన్ని ఏ అసెంబ్లీ కానీ అసెంబ్లీ క్లిక్ చేశా. పోలింగ్ బూత్ వైజు పేరు వివరాలతో సహా డిలీట్ అయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. పేరు, ఏజ్, దాని క్యాస్ట్ అంటే బెంగాలీ భాషలోనూ మనకు అర్థం కాదు కాబట్టి ఆ పీడిఎఫ్ ఉంది. వీక్షకులు ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు. ప్రతి బూత్ నేను రఫ్ గా చూసుకెళ్ళి ప్రతి బూత్ లో నుంచి 50-60 మంది అయితే డిలీట్ అయి ఉన్నారు. అది డిలీట్ అయిపోయిన పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల మీద అబ్జెక్షన్ ఉంటే జనవరి 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మీరు ఎవరైతే డిలీట్ అయిపోయి నేనున్నాను అనుకోండి, అది డిలీట్ అయిపోయింది అనుకోండి, అది నేను బతికే ఉన్నాను నా ఫామ్ తీసుకెళ్లి నేను ఇస్తే బిఎల్ఓకి ఇస్తే ఎన్రోల్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన సంఖ్య అక్కడ 58,20,000. ఆ డిలీట్ అయిపోయిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,66,00,000 ఓటర్లు ఏదైతే 2025 ప్రొసీజర్ స్టార్ట్ కాకముందు ఉందో ఇప్పుడు డిలీట్ అయిపోయిన ఓటర్లు 58 లక్షలు. అంటే దగ్గరగా ప్రతి అసెంబ్లీకి 20,000 మంది ఓటర్లు డిలీట్ అయిపోయారు. దీనిలో వివరాలు ఎవరెవరు అంటే చనిపోయిన ఓటర్లు 24,17,000 మంది చనిపోయారు. ఇది 22 ఏళ్లలో మరి అంతమంది చనిపోతారు కదా చనిపోయిన ఓటర్లు. అలాగే ఇక్కడ నుంచి వేరే చోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు 19,88,000 మంది వేరే చోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు. అలాగే మిస్సింగ్ వాళ్ళు ఏమైనా ఎక్కడికి వెళ్ళి ఎవరు తిరిగి సమాచారం లేదు. అది ఎంతమంది 12,20,000 మంది మిస్సింగ్. అలాగే డూప్లికేట్ అంటే 1 కన్నా ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు
1,38,000 వెరసి 58,20,000 ఓట్లు డిలీట్ అయిపోయింది. ఇది చిన్న ఫిగర్, ఎందుకంటే అక్కడ ఉంది 7,66,00,000 ఓట్లలో ఇంతమంది చనిపోవటం జనరల్ గా మనం చూస్తాం. 20-20 లక్షల మంది ఆ పెద్ద రాష్ట్రంలో చనిపోవటం అంటే పెద్ద ఫిగర్ కాదు. దీనికి తోడు నిర్గాంతపోయే విషయాలు ఏంటంటే దగ్గరగా 80 ఇది ఎన్యూమిరేటెడ్ ఫామ్ అండి. ఫామ్ లో వివరాలు అడుగుతారు. మీ తండ్రి ఎవరు, మీ తల్లి ఎవరు, మీ తల్లి తండ్రి 2022-23లో ఎస్ఐఆర్ చేసినప్పుడు దానిలో నమోదు అయ్యారా లేరా, మీ ఫ్యామిలీ వివరాలు ఎంటర్ చేయాలి. అలా ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చేశారు చాలా మంది. ఆ ఇచ్చేసిన వాళ్ళ డేటా డిజిటలైజ్ చేసి మ్యాప్ చేసి చూస్తే అనేక అవకతవకలు కనబడుతున్నాయి. ఇన్ని 85 లక్షల అవకతవకలు కనబడుతున్నాయి. అది ఎటువంటి అవకతవకలు తెలిస్తే చాలా నవ్వు వస్తే నిర్గాంతపోతాం. ఈ 85 లక్షల అవకతవకల్లో ఇది 6 ఒక్కొక్కరికి ఒక దంపతులకి 20-25 మంది పిల్లలు ఉంటున్నారు. అలాగా 6 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి ఎన్ని వస్తున్నాయి? 24,21,133 వస్తున్నాయి. ఒక దంపతులకు 6 కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్ళు. ఇది ఒకటి. 2 ఏజ్ గ్యాప్, ఫాదర్ కి మదర్ కి మధ్య ఏజ్ గ్యాప్ మోర్ దాన్ 15 years. ఓకే, ఒక భార్యాభర్తలకి ఏజ్ గ్యాప్ జనరల్ గా 5 ఏళ్ళు అలా ఉంటది. 15 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కానీ రేర్ కేసెస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఉండవని కాదు, ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 11,95,230 ఏజ్ గ్యాప్, 15 ఏళ్ళకి పైబడి ఏజ్ గ్యాప్. ఇంకోటి ఫాదర్ కి భార్యాభర్త మధ్య ఏజ్ గ్యాప్ మోర్ దాన్ 50 years. 50 సంవత్సరాల కానీ ఏజ్ గ్యాప్ ఎంతమంది అంటే 8,77,736. అలాగే ఒక గ్రాండ్ పేరెంట్ కి అంటే మనవడి తాతకి మనవడికి మధ్య ఏజ్ గ్యాప్ లెస్ దాన్ 40 years, 40 ఏళ్ళ లోపే. తాతకి మనవడికి మధ్య ఏజ్ గ్యాప్ 40. అంటే ఏంటి? ఈ తాతకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు పుట్టించాడు. ఆ పిల్లలు పుట్టినప్పుడు 15 ఏళ్ళు ఆడికి పిల్లలు పుట్టించాడు. ఆడికి కూడా ఓటర్ పుట్టేసింది 40 ఏళ్ళ లోపే. ఈ ఎంతమంది ఉన్నారు? 3,29,152. 45 ఏళ్ళు దాటి ఫ్రెష్ గా ఇప్పుడే ఫ్రెష్ గా ఓటు నమోదు చేసుకుంటున్న వాళ్ళు 20,74,256. 45 ఏళ్ల వరకు మరి 18 ఏళ్ళ మనకి ఓటు హక్కు అయితే 45 ఏళ్ళ వరకు ఏం చేస్తాడు? ఎక్కడి నుంచి పుట్టించాడు? భూలోంచి పుట్టుకొచ్చారు వాళ్ళు ఏమైనా సరంగా. అలాగే తల్లి తండ్రి పేర్లు ఇది ఫాదర్ మదర్ ఒకే పేర్లు ఉన్నాయి. ఫాదర్ మదర్ ఒకే ఎన్ని ఉన్నాయి? 13,44,918. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు బెంగాల్ ఎస్ఐఆర్లో లక్షలాది బయటపడ్డాయి. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ రూల్ అబ్జర్వర్ SROని నియమించింది. సుభాష్ గుప్తా గారు రిటైర్డ్ IAS అధికారి నియమించి మొత్తం అందరినీ డోర్ టు డోర్ వెరిఫై చేసి మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ మొత్తం వివరాలను తీసుకుని రమ్మని పంపించారు. ఇవన్నీ లక్షలాది మందిని మళ్ళీ వెరిఫై చేస్తారండి. ఇది ఎంత అద్భుత కల్పన. ఇప్పుడు 58 లక్షలు కాకుండా ఇంకా నంబర్ పెరిగే అవకాశం ఉందంటారు. తప్పనిసరిగా పెరుగుతుంది. ఆ డేటా చూసారు కదా, ఆ డేటా ఏ రకంగా ఉంది. ప్రైమరీ వెరిఫికేషన్ సమయంలోనే కొంత క్లారిటీ వచ్చి ఉండాలి కదా. ఒకే ఇంట్లో ఎందుకు ఇంతమంది? మొన్న రాహుల్ గాంధీ గారు కూడా ఆరోపించారు, హర్యానాలో ఒకే ఇంట్లో 500 ఓట్లు నమోదైనాయి అని చెప్పి. దాని మీద పార్లమెంట్లో కూడా డిస్కషన్ జరిగింది. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు అక్కడ లేకుండా వీళ్ళు జాబితాలో ఎలా కొనసాగుతున్నారు, దాని మీద ఎన్నికల అధికారులు కానీ ఎన్నికల సంఘం కానీ ఏమైనా క్లారిటీ ఇచ్చింది? రాహుల్ గాంధీ గారు అంశం తీసుకొచ్చారు కాబట్టి హర్యానాలోది ఆయన ఏదైతే డోర్ నెంబర్ 246 అది చెప్పారు. హర్యానా డోర్ నెంబర్ 501 ఓట్స్ ఎలా ఉన్నాయన్నారు. అది స్పష్టంగా 3 తరాలు ఒక ఎకరం స్థలం జాగా. అది ఎకరం జాగాలో 3 తరాల కుటుంబాలు ఒకే ప్లేస్ తో ఉంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అక్కడ పరిపాలించినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అందరికీ ఆ ఎకరం జాగాకి ఒకే డోర్ నెంబర్. 3 తరాల పిల్లలు ఉన్నారు. 3 తరాల పిల్లలు ఉన్నారు కానీ 501 ఓట్లు అయ్యారు. అక్కడ ఫేక్ ఓటర్లు కాదు, లేనోళ్ళు కాదు, వెరిఫై చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇప్పుడు చేసినటువంటి ఎన్యూమరేషన్ లో అండి ఎన్యూమరేటివ్ ఫామ్ ఇస్తారు. ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ చేతికి ఇస్తారు. అది చేతికి వెళ్తే ఫిల్ చేసి ఇవ్వాలి. ఫిల్ చేసి ఇచ్చేశాక దాన్ని డిజిటైజ్ చేశాక దాన్ని వెరిఫై చేసుకుంటారు. ఇప్పుడు వెరిఫై చేసే ఇప్పుడు ఫిల్ చేసి ఇచ్చే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నుంచి నెల రోజుల పాటు వెరిఫై చేసే కార్యక్రమం చేస్తారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఇందాక నేను చనిపోయిన ఓటర్లు ఇచ్చి చెప్పా కదా, 25 లక్షల మంది, వాళ్ళు లేరు అక్కడ. లేరు కాబట్టి ఫామ్ ఇవ్వలేదు, చనిపోయారు. ఏంటంటే చనిపోయారని చెప్పారు, నోట్ చేసుకున్నారు. అక్కడ వ్యక్తి అప్పారావు దగ్గరికి వెళ్తారు. అప్పారావు లేదు, మిస్సింగ్, మాకు ఎవరు లేదు తెలియదండి, ఎప్పుడు వెళ్ళిపోయాడు అంటారు. అది నోట్ చేసుకుంటారు. వెళ్ళిపోయారు మీరు వాళ్ళు ఇస్తారన్నమాట. పిల్లి చేసేసి ఇచ్చేసారు చూసారా. దానిలో నిజమా అబద్ధం? మా ఫాదర్ శివరామకృష్ణ, మా నాన్నగారి పేరు శివరామకృష్ణ అండి. శివరామకృష్ణ అవునో కాదు ఇప్పుడు వెరిఫై చేస్తారు. నిజంగా శివరామకృష్ణ అవునో కాదా, లేకపోతే ఇంకేమైనా అబద్ధం చెప్పారు. ఫైనలిస్టులు ఎప్పటికి వస్తాయి మరి? అట్లా అంటే ఇప్పుడు అభ్యంతరాలు కానీ మళ్ళీ జనవరి 15 తర్వాత
ఈ జనవరి 15 వరకు ఒక మంత్ టైం ఇస్తున్నారు. ఏదైనా సరే మీకు డిస్క్రిపెన్సీస్ పలానా రవికిరణ్ పేరు, కేశవ్ పేరు అక్కడ నుంచి తొలగించారు, మనం బతుకున్నాం, భారతదేశ పౌరులు, మా పేరు అక్కడ లేదంటే మనం చెప్పొచ్చు. అదొకటి. రెండు, ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా 1 మంత్ జరుగుతుంది. ఈ స్పెషల్ రూల్స్ ఆఫీస్ వీళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. మళ్ళీ ఈ డాక్యుమెంటేషన్ వెరిఫై జనవరి 15 తర్వాత మళ్ళీ ఫిబ్రవరి డేట్ ఇచ్చారు, ఫిబ్రవరి 15 అప్పటికి ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో ఒక 2 మంత్స్ ప్రక్రియ ఉంది. సో ఈ డేటా డిజిటలైజ్ చేశాక ఎన్యూమరేటర్ ఫామ్ ఆటోమేటిక్ గా ఒక ట్రీ వచ్చేస్తారు, ఫ్యామిలీ ట్రీ వచ్చేస్తారు వాళ్ళకి. ఆ ఫ్యామిలీ ట్రీలో ఎన్ని బయటపడ్డాయి, ఎన్ని తప్పుడు ఎన్ని బయటపడ్డాయి అంటే ఏంటి, మమతా బెనర్జీ గారు ఏదైతే చెప్తున్నారో నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మీ ఇంటికి వెరిఫికేషన్ వస్తే మహిళలు మీ దగ్గర ఉన్నటువంటి పప్పు గుత్తిని, మీ దగ్గర ఉన్నటువంటి అట్ల గారిని పట్టుకుని వాళ్ళు కొట్టండి అని. అది ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తారు కాబట్టి వెరిఫికేషన్ మీరు చేయడం వాళ్ళు కొట్టండి అంటారు. అంటే ఎన్ని బయటపడతాయని. అలాగే ఇంకోటి ఏంటంటే విచిత్రం తెలుసా, 2200 బూత్ల్లో అండి 2002 నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా చనిపోలేదట. యాజ్ ఇట్ ఈస్ అదే వాళ్ళందరూ ఉన్నారు. 2200 పోలింగ్ బూత్స్ లో ఒక్క ఓటు కూడా తగ్గకుండా వాళ్ళందరూ అలాగే ఉన్నారు. అంటే ఏంటి, ఈ 22 ఏళ్ళు ఎవరు చనిపోలేదు, ఏ అమ్మాయి పెళ్లి చేసుకుని వేరే చోటకి వెళ్ళలేదు, ఎవరు వేరే ఊరిని సెటిల్ కాలేదు. ఇవన్నీ అబద్ధాలే కదా. ఇది వెరిఫై చేయడానికి వెళ్తుంటే టీఎంసీ గుండాలతో కుట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇది కూడా ఉంది. అందుకనే సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది, అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ తీసుకెళ్లి మీరు వెళ్ళి వెరిఫై చేయండి. సో తప్పనిసరిగా 58 లక్షల ఇదైతే కన్ఫర్మ్ అది డిలీట్ అయిపోతే, ఇది కాక ఈ 85 లక్షల్లో ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి అనేది కూడా 1 మంత్ లో మనకు తేలుతారండి. ఇటువంటి విచిత్రాలకి వెస్ట్ బెంగాల్ కేరాఫ్ అడ్రస్ అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి వైనం పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే 58 లక్షల ఓట్లు తొలగింపుకి క్లారిటీ ఇచ్చేసింది ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు. తర్వాత 85 లక్షల వరకు మరిన్ని అవకతవకలు ఉన్నట్టుగా, అనుమానాలు ఉన్నట్టుగా రవికిరణ్ గారు చెప్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఇంటెన్సివ్ రివ్యూ జరిగేటువంటి అవకాశం ఉందని ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.